రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరిగే ప్రఖ్యాత నాగోబ జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ ఆదివాసుల మహావేడుక పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 10 గంటలకు మహా పూజలతో అధికారికంగా ప్రారంభం కానుంది. ఇక మెస్రాం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తినా మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం 7 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపరూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. జాతరలో భాగంగా ఈ నెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పర్సెప్షన్ పూజ, అలాగే మహిళలు విశేషంగా పాల్గొనే బాన్ దేవత పూజలు జరుగుతాయి. ఈ నెల 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో ఇక దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న బెథాల్ పూజలు, అలాగే మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఈ నెల 25 వరకు కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో జరిగే ప్రఖ్యాత నాగోబ జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ ఆదివాసుల మహావేడుక పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 10 గంటలకు మహాపూజలతో అధికారికంగా ప్రారంభం కానుంది. మెస్రాం వంశీయులు మంచిర్యాల జిల్లాలోని హస్తినా మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబకు అభిషేకం చేయడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం 7 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. జాతరలో భాగంగా ఈ నెల 20న మెస్రం వంశీయులు ఆలయ శుద్ధి నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇతరులకు ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఇక అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్పర్సన్ పూజ, అలాగే మహిళలు విశేషంగా పాల్గొనే బాన్ దేవత పూజలు జరుగుతాయి. ఈ నెల 22న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం 23న బెథాల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రాం వంశీయుల సాంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఈ నెల 25 వరకు కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.